ఢిల్లీలో కొండని తవ్వారు. మరి ఎలకని పడతారా, ఏనుగును పడతారా అది ఎలాలి. ఆ చలో సంసద్ ర్యాలీలో హింసాత్మక సంఘటనల మీద సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ జడ్జీలు, మాజీ డీజీపీ, మాజీ సిబిఐ డైరెక్టర్తో కమిటీ ఏర్పాటు చేస్తారు. మహిళా ఉద్యమకారుల మీద లైంగిక వేధింపులకు గురైన అంశం మీద కూడా వీళ్ళు తేలుస్తారు. వాస్తవానికి అక్కడ కళ్ళ ఎదుర్కొనేది ఏదో దాపరికం జరగల, దాచుకున్నది జరగలేదు. రాళ్ళు పట్టుకుని మేము నేపాల్ చేస్తాం, బంగ్లాదేశ్ చేస్తాం అని ప్రకటించినటువంటి వాళ్ళు, ఆ పైన పోలీసుల మీద రాళ్ళు విసిరినటువంటి వాళ్ళు, వాళ్ళని నేరస్తులుగా నిరూపించకపోతే దాంతోపాటు 2900 మంది నేర చరితులు అందులో పాల్గొన్న మాట వాస్తవం. అట్లాగే అందులో అల్లకల్లోలం సృష్టించడానికి దొరికినటువంటి వాడు బెంగాల్లో ఒకడు దొరికాడు, అలాగే మన పంజాబ్లో కూడా ఒకడు దొరికాడు. వాళ్ళందరినీ కూడా విచారించండి. అలా విచారించకుండా కేవలం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళనో లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళనో విచారించి వదిలేస్తే ప్రయోజనం ఉండదు. అయినా ఇంకొకటి, అసలు న్యాయస్థానం కమిటీలేసి విచారించేటటువంటిది ఒక విచిత్రమైనటువంటి అంశం. ఇప్పుడు న్యాయస్థానం తీర్పుల మీద రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తానంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే కింద కోర్టు తీర్పు పైకోర్టు కొట్టేస్తుంది, పైకోర్టు తీర్పు ఆ పైకోర్టు కొట్టేస్తుంది. అప్పుడు కింద దానికి జవాబుదారీతనం ఉండదా? ప్రభుత్వానికి మాత్రం జవాబుదారీతనమా? న్యాయ వ్యవస్థకి జవాబుదారీతనం అక్కర్లేదా? ఇది కూడా ప్రశ్నే కదా. దాని మీద కూడా రేపు ఇప్పుడు వీళ్ళు అసలు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందే సీజే వ్యాఖ్యల మీద, కానీ సీజే మాట్లాడింది ఒకటి, వాళ్ళు తప్పుడుగా వక్రీకరించారు. తప్పుడుగా వక్రీకరించిన వాళ్ళు పెట్టిన పార్టీ కోసం ఇంతగా భయపడాలా అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది.